అందరికీ జై సేవలాల్, జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. తెలంగాణ ప్రజలారా, 6 అడుగుల హరీష్ రావుకి ఇంత కూడా తలకాయ లేదని చెప్పి తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. హరీష్ రావు ఏమంటాడంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నేను జల పోరాటం చేస్తా అంటాను. హరీష్ రావు తెలంగాణ ప్రజలకు ఒక సమాధానం చెప్పు. ఎక్కడి నుంచి మీరు జల పోరాటం చేస్తారు? ఫామ్ హౌస్ నుంచి చేస్తారా? అసెంబ్లీలోకి వచ్చి పోరాడతారా? ఒకవేళ జల పోరాటం ఎవరి మీద చేస్తారు? ఎంఐఎం పార్టీ మీద చేస్తారా? ఎర్రజెండా పార్టీ మీద చేస్తారా? ట్రంప్ మీద చేస్తారా? లేకపోతే కేపాల్ మీద చేస్తారా మీరు జల పోరాటము? మీరు ప్రతిపక్షంలో ఉండి బీజేపీ వాళ్ళని కలుపుకొని ఆందోళన మీద జల పోరాటం చేస్తే మన తెలంగాణ రైతాంగానికి, మన తెలంగాణ ప్రజలకు నీళ్ళొచ్చే అవకాశం ఉన్నది. మీరు గతంలో ఆంధ్ర రాయలసీమ పోయి అక్కడ రొయ్యల కూర, రాగి సంగటి, నాటుకోడి కూర పందుల లెక్క తినేసి రాయలసీమని రతనాల సీమ చేస్తా అన్నది వాస్తవం కదా. ఆ రోజు ఆంధ్రోళ్లకు నీరు ఇచ్చింది, అదేవిధంగా ప్రాజెక్టులు కట్టబెట్టింది మీరు కదా, సంధించింది మీరు కదా. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని ఎత్తులు చేసుకుంటా మహారాష్ట్ర వెళ్ళి మీరు సభల ఏమని చెప్పారు? నిజాం సాగర్ నీళ్లు, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ నీళ్లు మహారాష్ట్రలో తీసుకోండి, మా దగ్గర నీరు పుష్కలంగా ఉందని చెప్పేసి మాటిచ్చి ఆ రోజు మన జల దోపిడీ చేసింది మీరు కదా. ఎవరి మీద పోరాటం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న అధికారంలో వచ్చేసింది. అదేవిధంగా మీరు కదా 10 సంవత్సరాల అధికారం ఉన్నది. మరి జల దోపిడీ చేసింది ఎవరు? ఇలా జల పోరాటం చేయాల్సింది ఎవరి మీద? తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. జై సేవలాల్.